అందరికీ నమస్కారం. ముఖ్యంగా గుండియానపల్లి ప్రజలకు, మన గ్రామంలో రామచంద్రప్ప లాంటి వాళ్ళు ఉండటం చాలా అదృష్టవంతం. చాలా మనం అందరం మంచి చేసుకున్న పుణ్యం. మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే అతను తాగునీటి సౌకర్యం లేదని చెప్పేసి మన ఊరిలో ఫిల్టర్ పాయింట్ కోసం స్థలం ఇచ్చి దానికి ఒక రూపురేఖలు చేసి ఈరోజు మనం గుండియానపల్లిలో ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము అంటే అది అతని పుణ్యమా అని నేను చెప్పుకుంటాను. ఇంకొకటి, ఈరోజు మన హై స్కూల్లో మోటార్ కాలిపోయిందంటే డబ్బులతో అతను ఏ స్వార్థంతో చేసినాడు అనేది పక్కన పెడితే అతడు చేసినాడు సొంత డబ్బులతో. సో అది ఒక్కటే మనకి గుర్తుండాలి. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఎప్పటికీ గుండియానపల్లి ప్రజలు మర్చిపోరని మేము ఆశిస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేస్తారని భావిస్తున్నాం. సో అతను రాజకీయంగా స్వార్థంతో ఆలోచించి చేస్తాడా, ఇంకొక దానికి ఆలోచించి చేస్తాడా అనేది మీరు పట్టించుకోకండి. మనకు మంచి జరిగిందా లేదా అనే దాని గురించి మాత్రమే ఆలోచించండి. అట్ ప్రజెంట్ ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మన గ్రామంలో ఎలాంటి సమస్యలు రావని నేను ఆశిస్తున్నాను. దాదాపుగా 250 నుంచి 300 మంది పిల్లలు ఉండే గుండియానపల్లి హై స్కూల్లో నీటి సమస్యను తీర్చినటువంటి రామచంద్రప్పకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ పని ఎవరు చేసినా ప్రశంసనీయమే. ఎందుకంటే ఇలాంటి పనులు ఎవరు చేయరు. సొంతగా అంటే ఎవరు ముందుకొచ్చి చేయరు. అతను వచ్చి చేసినాడంటే అందరూ అభినందించాల్సిన విషయం. అతనికి స్ఫూర్తి అయినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఇంత మంచి పనులు చేయిస్తున్నటువంటి ఆయనకు కూడా ధన్యవాదములు. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తి తీసుకుని ఈయన కూడా అలాగే చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన గుండియానపల్లి గ్రామం ఎటువంటికి ఇబ్బంది పడదు అని ఖచ్చితంగా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. మనకు మంచి చేసేటువంటి వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ధన్యవాదములు.